బియ్యం రవ్వతో మినపరొట్టె అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. దాంట్లోకి మాగాయ చట్నీ, తేనె మాట అండి. మనం ఫస్టు మినపప్పుని గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఒక 4 గంటలు నానబెట్టుకుని ఇడ్లీలాగే గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. రొట్టె కదా ఇది. దాంట్లోకి బియ్యం రవ్వ శుభ్రంగా కడిగేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 గంటల తర్వాత మనం రొట్టె వేసుకోవాలి. అదిగోండి 5 గంటల తర్వాత చక్కగా పిండి చాలా బాగుందండి. మూకుట్లో నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి తిప్పితే అంటుకోదన్నమాట అండి. దాంట్లో పిండి వేసేసి రొట్టె పిండి జీలకర్ర వేసుకుని మూతట్టేసుకోవాలండి. అదే ఉడుకుతూ ఉండగా మనం చట్నీ చేసుకుందామండి. మాగాయ చట్నీ. మాగాయలో నుండి పెరుగు వేసుకోవాలి. ఒక గరిటెడు పెరుగు వేసుకుని శుభ్రంగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర, ఉల్లి తరుగు, పచ్చిమిరపకాయ తరుగు కలిపేసుకోవడం అండి. అంతే అండి మాగాయ చట్నీ. ఇలాగ రొట్టె కాలిపోయిందండి, తిరిగేసాను. అదిగోండి డిష్ అవుట్ కూడా అయిపోయింది. వేడి వేడి బియ్యపు రవ్వ దెబ్బ రొట్టె రెడీ అండి. దాంట్లోకి తేనె, మాగాయ చట్నీ చాలా రుచికరంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.